నమస్తే యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నా. ఆల్రెడీ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, వన్ షార్ట్ వీడియో. ఎవరైనా చూడకుండా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఓకే, ఇన్వర్స్ లాప్లాస్ అండ్ లాప్లాస్ రెండింటిని నేను లింక్ చేస్తూ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరికన్నా సపోజ్ లాప్లాస్ గురించి అవగాహన లేకపోతే ఆ వీడియో చూడండి. ఓకే, మీకు ఇంకా పూర్తిగా ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఇన్వర్స్ లాప్లాస్ గురించి అయితే ఇంకా చాలా డీటెయిల్గా అర్థమవుతుంది మీకు. ఓకే, ఎక్కడ కన్ఫ్యూజన్స్ లేకుండా ఇంకా క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం లాప్లాస్ గురించి స్టార్ట్ చేద్దాం. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? మనకి ఎఫ్ ఆఫ్ ఎస్, ఇది డెఫినేషన్. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎఫ్ ఆఫ్ టీలో ఉన్న ఫంక్షన్ని వి కన్వర్ట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఎఫ్ ఆఫ్ టీలో ఉన్న ఫంక్షన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో కన్వర్ట్ చేసేదానికి యూస్ చేసే ఆపరేటర్ ఏదైతే ఉందో అది మనకి ఎల్. ఓకే, ఎల్. అదే మనకి ఉల్టా, ఎఫ్ ఆఫ్ ఎస్లో ఉన్న ఫంక్షన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీలో కన్వర్ట్ చేయడానికి యూస్ చేసే ఆపరేటర్ మనకి ఎల్ ఇన్వర్స్. ఇక్కడ ఎల్ అంటే ఏంటి? ఎల్ అనేది లాప్లాస్ ఆపరేటర్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎస్లో ఉన్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీలో కన్వర్ట్ చేయడానికి, అంటే ఈ సైడ్ ఎల్ తీసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఈ ఎల్ ఇన్వర్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇన్వర్స్ లాప్లాస్ అంటాం. ఇన్వర్స్ లాప్లాస్ ఆపరేటర్. అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉన్న ఫంక్షన్ని ఎస్లోకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ కన్వర్ట్ చేయడానికి యూస్ చేసే ఆపరేటర్ ఎల్. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో ఉన్న ఫంక్షన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, ఓకే, టీలో కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో కన్వర్ట్ చేసే ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎల్ ఇన్వర్స్ అంటాం. ఎల్ ఇన్వర్స్ నథింగ్ బట్ ఇన్వర్స్ లాప్లాస్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తూ చూద్దాం. చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్, స్టాండర్డ్ ఫార్ములాస్ తెలిసింటే ఇన్వర్స్ లాప్లాస్ దాని ఆపోజిట్ ఉంటుంది. అంతే, చాలా ఈజీ ఉంటుంది. చూడండి, నేను చెప్పినట్టే నేర్చుకుంటే మీకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఓకే, బట్టి కొడితే గుర్తుంటుంది. ఓకే, ఫస్ట్ మనము లాప్లాస్ ఆఫ్ ఈ రేష్ పవర్ ఆఫ్ 80 రాద్దాం. లాప్లాస్ ఆఫ్ ఈ రేష్ పవర్ ఆఫ్ 80 ఏంటి? 1/s - a. ఇది ఒకటి వస్తే దీని తర్వాత 3 ఫార్ములాస్ ఈజీగా రాయొచ్చు. ఓకే, ఎలా చూద్దాం. లాప్లాస్ ఆఫ్ ఈ రేష్ పవర్ ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు 1/s - a. ఇప్పుడు మనకి ఈ రేష్ పవర్ ఆఫ్ 80 కావాలి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా కావాలి. ఏం చేస్తాను, జస్ట్ ఈ ఎల్ అనేది ఈ సైడ్ తీసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - a ఏమవుతుంది? ఈ రేష్ పవర్ ఆఫ్ 80. అంతే. మీకు ఇది గుర్తుంది అనుకోండి, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ ఈ ఎల్ని ఈ సైడ్ తీసుకోండి. ఎల్ ఇన్వర్స్ 1/s - a కూడా ఈ రేష్ పవర్ ఆఫ్ 80. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ ప్లేస్లో -a రిప్లేస్ చేయండి. ఏమవుతుంది? ఈ రేష్ పవర్ ఆఫ్ -80 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/s. ఇక్కడ -a రిప్లేస్ చేస్తే --+a అవుతుంది. ఈ సైడ్ వస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s + a ఏమవుతుంది? ఈ రేష్ పవర్ ఆఫ్ -80 అవుతుంది. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. దీంట్లో లాప్లాస్ ఆఫ్ ఈ రేష్ పవర్ ఆఫ్ 0t నథింగ్ బట్ ఈ రేష్ పవర్ ఆఫ్ 0 దిస్ నథింగ్ బట్ లాప్లాస్ ఆఫ్ 1 ఏమవుతుంది? 1/s - 0 అంటే s, 1/s. సపోజ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే దాని మీనింగ్ ఏంటి? 1. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అని కన్వర్ట్ అయిందంటే దాని వాల్యూ ఎంత? 1 అని దాని మీనింగ్. ఓకే, ఈ 3 ఫార్ములాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అనేసుకొని ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇంక 2 ఫార్ములాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇది వస్తే ఇన్వర్స్ లాప్లాస్ కూడా వచ్చినట్టే. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ t raised to power of n. దీంట్లో మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, n ఫ్యాక్టోరియల్ బై s పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ తీసుకున్నా, నాకు ఈ n ఫ్యాక్టోరియల్ అక్కర్లేదు, కాన్స్టెంట్ టర్మ్ కదా, బయట పెట్టుకోవచ్చు. 1 బై s పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈక్వల్ టు t పవర్ ఆఫ్ n. ఈ n ఫ్యాక్టోరియల్ నేను ఇక్కడ రాసుకోకుండా క్రాస్ మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాను, అంతే ఫార్ములా. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, అర్థమైందా? మీరు ఉంచుకుంటారంటే n ఫ్యాక్టోరియల్ ఇక్కడే పెట్టుకోవచ్చు, లేదు అంటే జస్ట్ ఇది n ఫ్యాక్టోరియల్ అనే నంబరే కాబట్టి n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఆన్సోన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. మళ్ళీ n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు కొంతమంది. సపోజ్ నేను 3 ఫ్యాక్టోరియల్ అని తీసుకున్నా, దీని మీనింగ్ ఏంటంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, జస్ట్ డిక్రీస్ చేస్తూ పోండి. 10 ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, దీని మీనింగ్. ఓకే, దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. జస్ట్ ఆ నంబర్ నుండి డిక్రీస్ చేస్తూ పోండి నంబర్ని. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కాకుండా మీకు ఎగ్జాంపుల్ కావాలంటే సపోజ్ లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ తీసుకున్నా. ఓకే, n ప్లస్లో 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ బై s రేస్ పవర్ ఆఫ్ 2 ప్లస్ 1, దిస్ నథింగ్ బట్ 2 బై s3. 2 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 2 ఇంటూ 1. ఓకే, 2 ఇంటూ 1 నథింగ్ బట్ 2 ఓన్లీ. ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్, సారీ s క్యూబ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, t పవర్ ఆఫ్ 2 అవుతుంది బై ఇక్కడ మనకి 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇలా రాసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తే వీరికి t స్క్వేర్ బై 2. ఓకే, ఇలా ఉంటుంది. జస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ వెళ్ళండి, అంతే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి, n అనేది న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. n ఈజ్ ఈక్వల్ టు 0, 1 హోల్ నెంబర్స్ తీసుకోండి. సపోజ్ 0 ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి, 0నే వస్తుంది. 1 ఫ్యాక్టోరియల్ అన్నా 1నే వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. లాప్లాస్ ఆఫ్ మనకి బై ద డెఫినేషన్ ఆఫ్ గామా ఫంక్షన్, ఓకే, గామా ఆఫ్ n ప్లస్ 1 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఓకే, బై ద గామా ఫంక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్, n ఫ్యాక్టోరియల్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయండి. t రేస్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ n ప్లస్ 1 బై s రేస్ పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఓకే, ఎందుకు అంటే సపోజ్ n వాల్యూస్ అనేది ఫ్రాక్షన్స్ అయ్యాయి అనుకోండి, ఫ్రాక్షన్ నెంబర్స్ ఇచ్చాడు, లైక్ n ఈజ్ ఈక్వల్ టు 3/2, 5/2, 1/3, 1/2 లైక్ దిస్. ఇలాంటి నెంబర్స్ ఉంటే ఈ ఫార్ములా వాడాలి. సేమ్ ఇక్కడ ఎల్ ఇన్వర్స్ తీసుకున్నాం అనుకోండి, 1 బై ఎస్ పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, టీ పవర్ ఆఫ్ n బై గామా ఆఫ్ n ప్లస్ 1 వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేను రాసే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. లాప్లాస్ ఆఫ్ sin 80 అండ్ లాప్లాస్ ఆఫ్ cos 80, లాప్లాస్ ఆఫ్ sin హైపర్బోలిక్ 80 అండ్ లాప్లాస్ ఆఫ్ cos హైపర్బోలిక్ 80. ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గుర్తుంటే ఈ రెండు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఏంటి ఫార్ములాస్? ఫస్ట్ సైన్ వచ్చింది అనుకోండి, sin 80 అంటే న్యూమరేటర్లో a బై s స్క్వేర్, ఓకే, మైనస్ a స్క్వేర్ ఉంటుంది, సో ప్లస్ a స్క్వేర్ ఉంటుంది. ఓకే, కాస్ అంటే న్యూమరేటర్లో s వస్తుంది, s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఓకే, సేమ్ సైన్ హైపర్బోలిక్ వస్తే సేమ్ ఇదే ఫార్ములా ఉంటుంది, జస్ట్ ప్లస్లో మైనస్ ఉంటుంది, a బై s స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా అంతే, కాస్ హైపర్బోలిక్ 80 వచ్చినప్పుడు ఇదే ఫార్ములా ఉంటుంది, కానీ ప్లస్లో మైనస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్.
ఇన్వర్స్ ఆఫ్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇన్వర్స్ తీసుకున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది సైన్ 80. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఏ అనేది కాన్స్టెంట్ కదా బయటకు తీసుకోండి. 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తే సైన్ 80 బై ఏ అవుతుంది. ఓకే, అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ రెండు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఏమీ సింప్లిఫై చేసే నెసరీ లేదు. డైరెక్ట్గా దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి కాస్ 80 అవుతుంది. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ తర్వాత ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉందనుకో, ఇది మనకి సైన్ హైపర్బోలిక్ 80. సింప్లిఫై చేస్తే 1/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకుంటే డినామినేటర్లో మల్టిప్లై చేయండి. ఓకే, ఇలా వస్తుంది. తర్వాత ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి మైనస్ వచ్చింది అనుకోండి, ఇదేమవుతుంది మనకి కాస్ హైపర్బోలిక్ 80 అవుతుంది. జస్ట్ అంతే, ఇంకా ఫార్ములాస్ ఇన్ని ఫార్ములాస్ గుర్తుంటే చాలు మీకు. ఓకే, ఇన్ని ఫార్ములాస్ గుర్తుంటే చాలు, అర్థమైంది అనుకోండి. ల్యాప్లాస్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఇన్వర్స్ ల్యాప్లాస్ ఫార్ములాస్ కూడా గుర్తుంటాయి. గుర్తుపెట్టుకోవడం అంతేం కష్టమేం కాదు, చాలా ఈజీగా ఉంటాయి ఇన్ని ఫార్ములాస్ అంతే. ఓకే, మీకు ఇన్ని తెలిస్తే చాలు. రిమైనింగ్ థీరమ్స్ అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, తర్వాత లీనియర్ ప్రాపర్టీ, ఇది కూడా ఇంపార్టెంటే. ఈ ప్రాపర్టీ ఏంటి అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f1 ఆఫ్ ఎస్ ప్లస్ f2 ఆఫ్ ఎస్, లైక్ చాలా ఉండొచ్చు, ఇప్పుడు జస్ట్ 2 తీసుకుంటా. దీన్ని ఎలా రాయచ్చు అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f1 ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f2 ఆఫ్ ఎస్. ఓకే, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ ఉందనుకోండి, కాన్స్టెంట్ బయటకు పెట్టుకోవచ్చు, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాస్తాం. ఓకే, సి అనేది కాన్స్టెంట్ ఇంతే. సపోజ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏ ఇలా ఉందనుకోండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏ. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే దాని వాల్యూ ఎంత 1. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏ అంటే ఏంటి e⁻80. ఇంత ఆన్సర్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇది క్లియర్ అనుకుంటున్నా. లీనియర్ ప్రాపర్టీ ఇంపార్టెంట్, లీనియర్ ప్రాపర్టీ. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కొన్ని చేద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కొన్ని ఇంపార్టెంట్ థిరమ్స్ ఉన్నాయి కదా మనం ల్యాప్లాస్లో నేర్చుకున్నవి, అవి కూడా డిస్కస్ చేద్దాం. మళ్ళీ దీంట్లో కన్వల్యూషన్ థియరం అని ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్, పిచ్చిగా ఇంపార్టెంట్ అది. ఓకే, మనం ఏదైనా ప్రాబ్లమ్స్ యూస్ చేస్తుంటే, లైక్ మనకి మల్టిప్లికేషన్ ఎలాగో నెంబర్స్కి ఇక్కడ 2 ఫంక్షన్స్ ఏమైనా మల్టిప్లికేషన్లో ఉంటే కన్వల్యూషన్ థియరం అని వాడతాం మనము. అదైతే పిచ్చిగా ఇంపార్టెంట్. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, ఒక ప్రాబ్లం అయితే చూసుకోండి. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ 3 ప్లస్ s బై s స్క్వేర్ మైనస్ 4. ఓకే, ఇక్కడ బై యూజింగ్ లీనియర్ ప్రాపర్టీ దీన్ని సపరేట్గా రాసుకుందాం. 1/s మైనస్ 3 ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఈజ్ 1/s. ఓకే, s బై s స్క్వేర్ మైనస్ 4. ఓకే, ఇదైతే మనకు ఫార్ములా తెలుసు కదా, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏ e⁻80. ఏ ప్లేస్లో 3 ఉందంటే e⁻3t అవుతుంది. ఇది వచ్చి 1 కాన్స్టెంట్ కాబట్టి 1. ఇదైతే చూడండి ఎస్ ఉంది, ఇక్కడ s స్క్వేర్ ఉంది, 4ని యూ కెన్ రైట్ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇది ఎలా ఉంది మనకి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దిస్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ మైనస్ వస్తే కాస్ హైపర్బోలిక్ 80.
ఓకే ప్లస్ కాస్ హైపర్బోలిక్ ఏ ప్లేస్లో 2 ఉంది 280 సారీ 2t కాస్ హైపర్బోలిక్ 2t. ఓకే దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ చూడండి. ఫైండ్ L inverse of 1/s² plus 1/s plus 4 plus 1/s² plus 4 okay plus s/s² minus 9. okay by using linear property మీరు సపరేట్గా రాయండి. one by s square plus 4 L inverse of s/s² minus 9 we can write as 3 square అని రాసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ బై s4 of n plus 1 అదే ఇన్వర్స్ తీసుకుంటే ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఇక్కడికి వస్తుంది రైట్. ఓకే ఇది వాడాల్సి ఉంటుంది మనము. అంటే ఇక్కడ n ప్లస్లో ఎంత ఉంది ఈ రెండింటిని కంపేర్ చేయండి. n plus 1 equal to 2 n equal to 1 n equal to 1 అవుతుంది. అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి t పవర్ ఆఫ్ 1/1 ఫ్యాక్టోరియల్. ఓకే ప్లస్ ఇది మనకి 1/s plus 4 ఉంది ఈ రేషియో పవర్ ఆఫ్ -4t అవుతుంది. ఓకే ప్లస్ ఇది మనకి sin 2t/2 ప్లస్ ఇది మనకి కాస్ హైపర్బోలిక్ 3t అవుతుంది. ఓకే జస్ట్ మీకు ఏమైనా యూనివర్స్ది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి గుర్తు రాకపోతే ల్యాప్లాస్లో రాసుకొని మీరు రాసుకోండి సరిపోతుంది. ఫైండ్ L inverse of 1/2s plus 3. ఓకే L inverse of 1 దీంట్లో 2 కామన్ తీసుకుంటే s plus 3/2 వస్తుంది. 1/2 అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోవచ్చు. L inverse of 1/s plus 3/2. ఓకే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s minus n plus 1/s plus a ఈక్వల్ టు మనకి e రేషియో పవర్ -80. ఈ ఫార్ములా వాడితే 1/2 a ప్లస్లో 3/2 ఉంది e రేషియో పవర్ -3/2 into t. ఓకే ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వీడియోలో మనము ఫస్ట్ షిఫ్టింగ్ థీరం దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఓకే అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.